అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య. తాత తండ్రి వారసత్వాన్ని నాగ చైతన్య కొనసాగిస్తారని అభిమానులంతా భావించారు. అయితే నాగ చైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు. నాగ చైతన్య ఇప్పటివరకు చాలా సినిమాలు నటించాడు, కానీ హిట్ కొట్టింది మాత్రం చాలా చాలా తక్కువ అని చెప్పాలి. నాగ చైతన్య కెరీర్ లో ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఒక్కడు కూడా లేదు. హిట్ కొట్టిన సినిమాలు కూడా స్టోరీ పరంగాను హీరోయిన్ పరంగాను హిట్ అయినవే ఎక్కువ అనే టాక్ అయితే ఇండస్ట్రీలో ఉంది. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి వారు సూపర్ స్టార్లుగా ఎదిగారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగ చైతన్య మాత్రం పెద్దగా సక్సెస్ అయితే కాలేదు. నాగ చైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో నాగ చైతన్య వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తాండేల్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై నాగ చైతన్య భారీ ఆశల్ని పెట్టుకున్నాడు. అటు ఇండస్ట్రీలో కూడా తాండేల్ మూవీపై పాజిటివ్ టాక్ నడుస్తుంది. ఈ సినిమాతో నాగ చైతన్య 100 కోట్ల మార్కెట్ చేరతారని అంతా భావిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. విరూపాక్ష సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన కార్తిక్ దండు దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి నాగ చైతన్య రెడీ అయ్యాడు. విరూపాక్ష మాదిరిగానే ఈ సినిమా కూడా హారర్ జోనర్ లో తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దేను హీరోయిన్ గా ఎంపిక చేశారని ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా పూజా హెగ్దేను కాదని గురూజీ హీరోయిన్ మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. గుంటూరు కారం సినిమాలో వాస్తవానికి శ్రీలీల స్థానంలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటించాల్సింది. పూజా హెగ్దే హీరోయిన్ గా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. కానీ అనూహ్యంగా ఆమెను తొలగించి శ్రీలీలను తీసుకున్నారు. ఇప్పుడు నాగ చైతన్య సైతం పూజా హెగ్దేను కాదని మీనాక్షి చౌదరిని ఎంపిక చేయడం జరిగింది.